ఏలేరు ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయి నేడు నిరుపేదలుగా మిగిలిన నిర్వాసిత రైతుల భూముల్లో చెరువుల తవ్వకాలను స్థానిక రైతులు అడ్డుకున్నారు. ఏలేశ్వరం మండలం జి అన్నవరం పరిధిలో ముంపు భూముల్లో జరుగుతున్న తవ్వకాలపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన రైతులు ప్రస్తుతం పశువులను మేపుకోవడంతో పాటు కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకుంటూ జీవిస్తున్నారని తెలిపారు. తమకు దక్కాల్సిన భూముల్లో ఇతరులు పెత్తనం చేయడం సరికాదన్నారు. ముంపు భూముల వినియోగంలో ప్రాజెక్టు నిర్వాసిత రైతులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం భూములను తిరిగి ఇచ్చేందుకు సిద్ధమైతే అప్పట్లో తీసుకున్న నష్టపరిహారాన్ని తిరిగి చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అన్నవరం మాజీ సర్పంచ్ ఏలేశ్వరం మాజీ సొసైటీ అధ్యక్షుడు కొండపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిర్వాసిత రైతుల సమస్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఏలేరు కోసం సర్వస్వం కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని, ముంపు భూముల్లో ఇతరుల ఆధిపత్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. మీకు ఎవరైతే ఈ గారు ఇచ్చారో లేకపోతే ఆయన ఇచ్చారో కలెక్టర్ ఇచ్చాడో అక్కడికి వచ్చి మాకు ఇక మేము తీసేసుకున్నాం మేము చూసుకున్నాం. ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టాడు ఈ భూములు ఏదో చేస్తారని. మీరు పసల మంగళ ఒకటే అన్నాడు, మీరు మేము ఇలా చేసుకుంటాం, మేము ఇలా ఇచ్చేస్తాం అని చెప్పి మీరు కైంతూ రాసి సంతకం పెట్టండి. సంతకం పెట్టేసి మీరు ఇచ్చేసుకొని మేము ఆ పని చేసుకుంటే కలెక్టర్ అన్నీ అడ్డు రాంకుల్లో మీటింగ్ పెట్టి అన్నీ దిగిపోయాడు. నుంచో భూముల్లోనే బతుకుతూ మా పూర్వీకులందరూ కూడా 25 ఎకరాలు 30 ఎకరాలు కూడా గవర్నమెంట్కి 7,000కి 5,000కి తక్కువగా తీసుకుని ఇవాళ మేము పండించుకుని 2 నెలలు 3 నెలలు నీరు లేకుండా ఉన్న టైంలో ఏదో పంట పెట్టుకుంటుంటే ఆ పంట భూముల్లోకి వచ్చేసి కొంత రాజకీయ నాయకుల అండదండలతోటి చెరువులు తవ్వించేసి ప్రైవేట్ వాళ్ళు దారాదత్తం చేస్తున్నారండి. మాకు బతుకుదెరి లేదు, మాకు ఉపాధి లేదు. ఇప్పటికన్నా అధికారులు స్పందించి తవ్వకాలు ఆఫ్ చేసి మాకు ఏలేరు నిర్వాసితులైన మాకు ఏదో ఒకటి ఉపాధి కల్పిస్తారనేసి అధికారులని తెలియజేసుకుంటాం. గ్రామం, నా పేరు కొండపల్లి వెంకటేశ్వరరావు. నేను ఎక్స్ సర్పంచ్ కూడా చేశాను, నేను సొసైటీ చైర్మన్ కూడా చేశాను. ఏలేరు రిజర్వాయర్లో భూములు తీసుకున్నారండి గవర్నమెంట్ వారు వచ్చి. ఏలేరు రిజర్వాయర్కి ప్రాజెక్టు నీళ్ళు పంపాలని చెప్పి తీసుకున్నారు. వచ్చి రకరకాలుగా నీ చెరువులు ఏదో అవుతున్నారు, చెరువులు గట్ట నాకు పోతుందండి. ములిగిపోతే ములిగిపోవాలా, లేకపోతే రైతులు దూడ మేపుకుంటున్నారండి. దూడ మేపుకోవాలి తప్ప ఇలాగ వచ్చి కుదరని ఊరందరూ ఏకమయ్యి మేము ఆబ్జేస్తామండి. వ్యాపారాల కోసం గట్రా మేము ఇవ్వలేదండి భూములు. అలాగే ఇచ్చేసి ఉంటే మేము అప్పుడు ఇచ్చిన డబ్బులు ములగని భూములు ఉన్నాయండి, మేము డబ్బు కట్టేస్తాం. ఆ కలెక్టర్ గారిని మా భూములు మాకు ఇప్పించేమనండి. మా భూములు మాకు ఇచ్చేస్తే ఆ ఏళ్ళ మాకు ఇచ్చిన డబ్బులు మేము ఇవాళ తిరిగి ఇచ్చేస్తాం. ఇవాళ రైతులందరూ కలిపి తలక 4 గేదెలు కొనుక్కున్నారు భూములు ఇచ్చేసి. ఆ గేదెలు మేపుకున్నారు తప్ప దీంట్లో మాకేం రూపాయి ఆదాయం రావట్లేదండి. ఎవడో ఆ లేబర్ వచ్చి ఒక్కోబడి నువ్వు ఎన్ని చెల్లుకుంటారో 2 నెలలు ఏమో పడితే లేకపోతే పోవడం అది చదువుతున్నారు అన్నారు. ఎందుకు చదువుతున్నారు? ఇక్కడ ఎవరో ఆట లేదండి. ఆటో కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి కొలిచిచ్చే ఇవ్వలేదండి. వాళ్ళ గ్రామస్తులను కూడా ఎవరిని అడగలేదు. ఇక్కడ ఇలా చెరువులు తవ్వేస్తే దోళ్ళ మేపుకుంటూ వాళ్ళు ఆగించి కూడా లేకుండా పోతారు. భూములు ఇచ్చిన వాళ్ళు దోళ్ళకి 4 గేదెలు మేపుకుని ఆ పాలు అమ్ముకుని జీవిస్తున్నాడండి. ఇక్కడ ఆ గేదెలు అమ్ముకోవడానికి కూడా పాలు అమ్ముకోవడానికి కూడా దారి లేకుండా ఉన్నాయి. ఇక్కడ భూములు లేవండి. ఇక్కడ భూములు లేవండి. వ్యవసాయం చేసుకుంటారన్న భూములు లేవు. భూములన్నీ రిజర్వ్లు ఇచ్చేసాం. ఆ కొండవరకు వెళ్ళి కొండ కనుపొలందరూ పాడైపోయారండి. అదేండి మెరకలకి సొల్యూషన్ అన్నారు, వడ్డీ అన్నారు, అన్ని గెలిపి అండి. ఏలేశ్వరం మండలం, తూర్పుగోదావరి జిల్లా, జానవరం గ్రామ కాంపౌండ్. ఏలేరు రిజర్వేయర్లో మా భూమి ఇంచుమించు 12 ఎకరాలన్నర భూమి పోయిందండి. మా నాన్నగారు మా ఏ ఉద్దేశంతో ఇచ్చారంటే కొన్ని వేల ఎకరాలు పంటకే ఉపయోగపడుతుంది, అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా బాగుపడుతుంది అంటే రైతులు చేసి ఈ భూమిని నీరు కొరకే ఇచ్చారు తప్ప ఇతర ఏ విధంగా కూడా ఇవ్వలేదు. అలాగే ఆ భూములు పోవడంతో మేమందరం కూడా నిరుపేద కుటుంబానికి చెందినట్టు అయిపోయామండి. ఈ రోజున 10 రూపాయలకి 5 రూపాయలకి ఏదో పని చేసి బతుకుతున్నాం. 10 గేదెలు మేపుకుందామన్న దారి లేదు. అలాంటి ఈ యొక్క భూమిలో చెరువులు తవ్వేస్తున్నారండి. ఈ చెరువులు తవ్వడం వల్ల మాకు ఇంకా ఇబ్బంది అవుతుంది. మా పొలాల్లో మేము గేదెలు మేపుకొని బతుకుతున్నామండి. దీని యొక్క తీవ్రంగా ఖండించి ఈ చెరువు తవ్వకాలని ఆపి నాయకులందరూ కలిసి మాకు అప్పచెప్పాలని మరి కోరుతున్నాం. ఇదండి మేము అడిగేది.